మోహన్ రెడ్డి గారు కూడా మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. సార్ వంగవీటి గారి పేరు అంటేనే మంటలు చెలరేగుతాయి. ఆయన అంత పవర్ఫుల్, ఆ హీట్ తగులుతుంది. సరే, ఓకే, ఒక సబ్జెక్ట్ నుంచి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఒక దగ్గరికి వెళ్తే ఆ రకంగా అది వేరే అంశంకు డైవర్ట్ అయిన పరిస్థితి. ఓకే, రంగా గారి గురించి ఈరోజు మీ అంబటి గారు మాట్లాడిన అంశం తెలుగుదేశం పార్టీయే రంగా గారిని చంపింది అని చెప్పి డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంక ఎన్నికలకు ముందు వస్తున్నాయని సరికల్లా ఏదో ఒకటి రైస్ చేస్తూనే ఉంటారు. రంగా గారిని ఎందుకు ఈ రకంగా ఆయన ఆశయాలు మరి ఎవరు పాటిస్తున్నారో ఎవరు పాటించట్లేదు అన్నది ఎవరు మనస్సాక్షి వాళ్ళు తెలియాలి. ఓకే, ఆయన ఆశయాలు మేము ఎందుకు పాటించాలి అన్న నాయకులు కూడా ఉన్నారు, కొంతమంది లేకపోలేదు. సో ఏదైనప్పటికీ కూడా వర్ధంతి లేకపోతే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే ఆయన అందరికీ దేవుడిలాగా చూశాడు, రాజన్న రాజ్యం అది ఇది అని మాట్లాడుతుంటారు. ఓకే, ఎవరి అభిమానాలు వాళ్ళు, అందులో తప్పేం లేదు. శాంతిప్రసాద్ గారు కూడా ఆయనకు తెలిసినవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈరోజు అంబటి గారు దీనికి ప్రధాన కారణం. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళ ప్రముఖ ఎంపీ అన్న. అవును, అదేనండి, నేను అదే కదా అన్నాను, మీకు తెలిసిన మీరు చెప్పారు. సో అంబటి గారు ఈ రకంగా ప్రస్తావించడం ఎన్నికల స్టంటా? కొద్దిసేపు, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఫుల్ అయిపోయింది. వాళ్ళకి కొంచెం మ్యూట్ లో పెట్టండి, లేదంటే కొంచెం వాళ్ళంతటా మాట్లాడండి, మీరు మాట్లాడండి. టైం వేస్ట్ అంటే మాట్లాడితే టైం వేస్ట్. ఇప్పుడు రంగా గారు చనిపోయిన సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతి కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తూ నేను కూడా రంగా గారి అభిమాని. ఎందుకంటే కడప జిల్లాలో ఫ్యాక్షన్ ఏరియాలో పుట్టినాము కాబట్టి ఫ్యాక్షన్ తో పాటు లీడర్షిప్ ను, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులను ఫాలో అవడంలో నాకు చిన్నప్పటి నుండి అలవాటు, నాకున్న అలవాటు. దాన్ని బట్టి నేను ఆయనకు సంబంధించినటువంటి అప్పట్లో ఇండియా టుడేలో బుక్లు అట్లా వచ్చేటివి అనమాట. అవి తీసుకొని చదువుకుంటూ ఆయన గురించి అరే ఇంత గొప్పడా ఇట్లానే అనుకునేవాడిని. కానీ నేనైతే ఎప్పుడు కలవలేదు. కానీ ఆయన అంటే నేను బాగా అభిమానించిన ఆయన చనిపోయినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ధర్నాలో పాల్గొన్నాను, ధర్నా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించి రంగా గారికి నాకున్నటువంటి అభిమానం అది. అదేవిధంగా మా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రంగా గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షలో కూడా పాల్గొని వెళ్ళడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు అన్నదమ్ముల్లాగా అంత మంచిగా ఉండేవాళ్ళు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు రంగా గారు ఉంటే ఒక స్టేజ్ లో ఇద్దరు నిలబడిన వాళ్ళు రాష్ట్రంలో. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు అట్లా, రంగా గారు ఇట్లా జరిగిపోయిన సందర్భం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం అందరం కల్లారా చూసిన సందర్భము కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఇదంతా మర్డర్ జరిగిందని నోరు పొత్తుకొని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రంగా గారి భార్య చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత మనం దాన్ని దాచిపెట్టుకోవడానికి ఎందుకు, దాచిపెట్టుకుందని మసిపూసి మారేడుకాయ చేయాల్సినంత అవసరం లేదు కదా. జరిగింది మాట వాస్తవం. జరిగిన తర్వాత మళ్ళీ సరే రాజకీయాలు మారుతుంటాయి కాబట్టి ఓసారి వాళ్ళతో కలిసొచ్చు, ఓసారి వీళ్ళతో కలిసి ఒక్కొక్కరు ఒక వేలో పోయిండొచ్చు. ఆయన లేడు కాబట్టి ఆయన ఆశయాలు పాటించడానికి కొందరు, ఇంకా ఇప్పుడు శాంతి ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు మనస్ఫూర్తిగా గుండెల్లో నింపుకొని ఆయన ఆలోచనను ఆయన బయటికి తెప్పాలని చెప్తున్నారు. కాకపోతే ఆయన ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశాన్ని విమర్శిస్తే శాంతి ప్రసాద్ అన్నకు పవన్ కళ్యాణ్ గారు షోకాస్ నోటీస్ ఇస్తారు. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ లోను అటు టీడీపీలోను ఇద్దరు కలిసినారు. పక్క గవర్నమెంట్ ఉండేది తెలుగుదేశం పార్టీ పక్క ప్లాన్ ప్రకారం అటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మహానుభావుని డైరెక్ట్ పోయి పొద్దున్నే 6 గంటలకు లారీలలో వెహికల్లో పోయి దారుణంగా నరికి చంపిన తర్వాత కళ్ళకు కనిపిస్తున్నప్పుడు పోలీసులు కేసు పెట్టినప్పుడు దాన్ని కూడా మనం వేరే రకంగా తప్పించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. తర్వాత వాళ్ళ ఇష్టం, మరి ఎవరెవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, నేనేం వద్దని చెప్పడం లేదు. అదే విధంగా నేను ఇప్పుడు మామూలుగా కాపుకు రెడ్డికి ఎక్కడ వైరం అనేది నాకు తెలిసి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళు కమ్యూనిటీ పరంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఎక్కడా లేదనమాట. వాళ్ళకు మాకు సత్సంబంధాలు ఉన్నాయనేది రాజశేఖర రెడ్డి గారిని చూసి నేను అనుకుంటున్నాను. తర్వాత ఉన్న వైరం ఎక్కడంటే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఎక్కువ మంది వాళ్ళు వీళ్ళకి గ్రామ స్థాయి నుండి ఉన్న ఘర్షణలు ఉన్నాయి కాబట్టి ఆ ఘర్షణ వల్ల అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎంతో కొంత ఉంది. దాంట్లో రంగా రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడితో పాటు ఆ ప్రాంతంలో ఒక హీరోలాగా వెలుగుతున్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు, ఇక్కడ ప్రజలను అంటే శాసించగలడు. అంటే అంత మంచితనం ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా చేయగలిగే వ్యక్తిని మనం అట్లా కంటిన్యూ చేస్తే మనకి ఇబ్బంది కదా. ఈ విధమైనటువంటి లీడర్షిప్ లేకుండా చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని మేము భావించినాం. జరిగిన వాస్తవం అది కళ్ళకు కనిపించింది. కాబట్టి అదే విధంగా మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కన్నా ముందు
చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారికి 18 సీట్లు 70 లక్షల ఓట్లు ఇన్ని వచ్చిన తర్వాత ఆయన మీద పేపర్లలో రాయించిన వాళ్ళు ఎవరు, ఆయన మీద పేపర్లు ఏ పేపర్లో రాసినాయి, ఆయన ఎవరు విలన్ చేయడానికి ప్రయత్నం చేసినారు? నేనైతే చిరంజీవి గారి సినిమా పరంగా అయితే చాలా అభిమానించేవాడిని. చిన్నప్పటి నుండి నేను సినిమాలు ఆయనే చూసేవాడిని, వేరే చూసేవాడిని కాదు. మరి అలాంటి వ్యక్తులు కూడా విలన్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? ఆ తర్వాత ఆయన ఈ రాజకీయాలను చూసి బుట్ట రాజకీయాలు నాకు వద్దురా స్వామి ఇది వద్దని ఆయన రాజకీయాల నుండి తప్పుకున్నాడు. తప్పుకున్న తర్వాత సరే ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టము, ఆయన వ్యక్తిగతం, ఆయన రావచ్చు రాకూడదని చెప్పడానికి ఎవరికి రైట్స్ లో ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ నుండి ఎందుకో మరి ఆయన ఉద్దేశం ఏమో ఆయన ఆలోచన ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విమర్శలు చేసినారు, అధికారంలోకి వచ్చినాక ఆయన విమర్శలు చేసినారు. ఇంకా శాంతిప్రసాద్ అన్న చెప్పినట్టు వాళ్ళ కుటుంబాన్ని రాజకీయంగా అడగదొక్కిన వాళ్ళు ఎవరు, ఆయన ముఖ్యమంత్రి కాకుండా చేయాలని చేస్తున్న వారు ఎవరు, ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలంటే ఎవరు అడ్డమవుతారు, ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ అలయన్స్ ఉన్నప్పుడు ఇదే టైంలో లోకేష్ గారు పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దాంట్లో డౌటే లేదు, అవన్నీ కుదరవు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారని ఆయన నోటితో ఆయనే చెప్తున్నారు. మరి ఆయన చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లేక జగన్మోహన్ రెడ్డి గారిపై చంద్రబాబుకు అలయన్స్ పొత్తు పెట్టుకొని ఆయన దించేమని పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా పార్టీ నుండి లేకుండా చేయడానికి అవకాశం లేదు కదా. వాళ్ళు ఇంకా 10 సంవత్సరాలు కంటిన్యూ కావాలని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కంటిన్యూగా ఉండాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి కావాల్సి వచ్చేది ఆ పార్టీతో గెలిచినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి కానియాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న మన హరిరామ్ జోగే గారు 65 సీట్లు కావాలన్నారు అని చెప్తున్నారు. ఈ రోజు వచ్చేసి మళ్ళీ 20, 15 అంటున్నారు. సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కావాల్సినట్టు వాళ్ళు వాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళను కంటిన్యూగా రాజకీయాల్లో ఎదగనిస్తారనుకోవడం వాళ్ళ అమాయకత్వమే తప్ప వీళ్ళకి అసలు విషయం తెలియదు. కంటిన్యూగా